హలో ఆల్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంకా దీపాలు వెలిగించడానికన్నా ముందు నేనైతే రెడీ అవ్వాలి. సో ఈ శారీ, ఈ జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను. అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నానండి. అండ్ నేను వేసుకున్న జ్యువెలరీ సెట్ వచ్చేసి అండ్ చిన్న తల్లి పుట్టకన్నా ముందు ఎప్పుడో ఒకసారి మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ బాగుందండి క్వాలిటీ, అదంతా నేను పెట్టుకున్న కాస్ట్కి అది నాకు వర్తీ అనిపించింది. సో అదొకటైతే వేసుకున్నాను జ్యువెలరీ సెట్. అండ్ ఇంకా వీరు గారికి ఇవాళ మార్నింగే ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి గుడుల దగ్గర చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకా బందోబస్తు అయితే వేశారు. ఇంకా శివాలయం దగ్గర అయితే వేశారండి. శివాలయం మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. నేను ఎవ్రీ ఇయర్ కూడా అక్కడికే వెళ్ళి అయితే దీపాలు వెలిగిస్తూ ఉంటాను. అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇంకా నన్ను తీసుకొని వెళ్ళాలన్నా మళ్ళీ వీరుగారే వచ్చి తీసుకొని వెళ్ళాలి. సో ఇంకా ఇంటి దగ్గరనే వెలిగించుకోమ్మా దీపాలు అని చెప్పేసరికి సరే ఇంకా తనని ఇబ్బంది పెట్టలేక అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. కానీ నాకు ఎందుకో కొంచెం తను లేకుండా వెలిగించాలన్నట్టుగా అనిపించలేదండి. సో ఇంకా మళ్ళీ వీరుగారికి కాల్ చేసి ఒక 10 minutes అలా వచ్చి దీపాలు వెలిగించగానే వెళ్ళిపోదురు కానీ రండి అని చెప్పేసరికి ఒక 10 minutes అయితే వచ్చారండి. ఇంకా వీరుగారు రాగానే ఇద్దరం కలిసి దీపాలు అయితే వెలిగిస్తున్నాము. తులసి కోట అయితే నేను వాల్ పైన పెట్టుకునేదాన్ని అండి. ఇంకా కూర్చొని దీపాలు అది వెలిగించడానికి మంచిగా ఉంటుంది ప్లేస్ అని చెప్పేసి గోడపై నుంచి తీసేసి కింద పెట్టాను. అండ్ నేను గోడలన్నిటికీ కూడా మార్బుల్స్ వేయించుకున్నాను కాబట్టి మంచిగా చాక్ పీస్తోనే శంకుచక్ర నామాలు, కొంచెం డివోషనల్ ఫీల్ రావాలని చెప్పేసి చాక్ పీస్తో గోడలపైన అంతా గీసుకున్నాను. అండ్ చాలా పీస్గా అనిపించిందండి, ఏదో గుడిలో ఉన్నట్టుగా అనిపించింది నాకు అట్లా శంకుచక్ర నామాలు చూస్తూ పూజ చేస్తున్నప్పుడు. ఇదివరకు ఉన్న మా అపార్ట్మెంట్లో వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా చేయించుకున్నామండి. అక్కడ ఏంటంటే పూజ గదికి కూడా పైన వుడ్ వర్క్ అంతా ప్లెయిన్గా చేయించుకున్నాము. ఇంకా ఇట్లా ఏవైనా ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే చాక్ పీస్తో ఆ వుడ్ వర్క్ పైన మంచిగా శంకుచక్ర నామాలు, మంచిగా తింపుడు ముగ్గులాగా వేసేదాన్ని, ఒక డివోషనల్ వైబ్ రావాలని చెప్పేసి. ఇంకా పూజలు అవన్నీ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే వాటన్నిటిని ఇంకా ఒక తడి బట్టతోని నీట్గా తుడిచేసుకునేదాన్ని. ఇట్లా ఫెస్టివల్ ముందు రోజున నేను ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. అండ్ నాకు అట్లా చేస్తేనే ఒక హ్యాపీనెస్ అండి. అండ్ ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని నా కోరిక మేరకు మా వారు కూడా వచ్చి ఇద్దరం కలిసి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నందుకు అండ్ ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ వీరుగారు రాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయిపోయేదాన్ని నేను. అండ్ ఫెస్టివల్స్ అంటేనే ఫ్యామిలీ అంతా కూర్చొని ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేది. అండ్ మాకైతే కొన్నిసార్లు అదృష్టం ఉండదండి, ఎందుకంటే వీరుగారు ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఆ రోజు కంపల్సరీగా బందోబస్తు అనేది తనకు పడుతుంది కాబట్టి మాకు దూరంగా ఉండి తను డ్యూటీలోనే ఉండాల్సి వస్తుంది. ఇంకా ఏదో ఇవాళ ఆ శివయ్య దయ మేరకు తను మాకు దగ్గరలోనే గుడిలో డ్యూటీ పడడం వల్ల ఇంకా నేను పిలిచినందుకు అలా ఒక 10 minutes అయితే వచ్చి దీపాలు వెలిగించేసి మళ్ళీ వెళ్ళిపోయారండి. ఇంకా పూజ అయిపోయిన వెంటనే నేను తన దగ్గర అక్షింతలు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. సో